మనం ఎప్పుడైతే నిర్దోషమైన బ్రతుకుతుంటామో దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నీతి కార్యాలు చేసేయమంటే చేసేస్తామండి, మనకి అది పెద్ద కష్టమేం కాదు. కార్యాలు చేయటం పెద్ద మ్యాటర్ ఏముంది చెప్పండి. నీతి కార్యం అంటే ఏమిటి? దేవుని కొరకు పని చేయటం అని మనం అనుకుందాం కాసేపు. ఆ పని చేయటమే కదా, చేసేయచ్చు. దేవుని పనులు అంటే ఏమున్నాయండి? దేవుని పనులు అంటే కుర్చీలు వేయటం, మంచిది. ఇంకేమున్నాయి దేవుని పనులు అంటే? వంటలు చేయటం, వెరీ గుడ్, కరెక్టే. ఇంకేమున్నాయి దేవుని పనులు అంటే? ట్రాన్స్పోర్ట్ చేయటం, 100% కరెక్ట్. ఇంకేమున్నాయి దేవుని పనులు అంటే? ఇదిగో వాక్యం చెప్పడం, స్వార్థ ప్రకటన, నేను చేసే పని, ఇది కూడా నీతి పనే, దేవుని పనే, నీతి కార్యమే, వెరీ గుడ్. నీతి కార్యాలు చేసేయచ్చు. నీతి కార్యం అంటే మనకు తెలిసి మనం దేవుని కొరకు చేయగలిగే పని అంతవరకే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిర్దోషుల చర్యలు అనగా దోషము లేని వాళ్ళ క్రియలు. మనం ఏమిటి? దేవుడు పని చేసేస్తూ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా పాపం కూడా చేస్తూ ఉంటాం. దేవుని పని పాపం రెండు నడుస్తూ ఉంటాయి. మనం పాపాన్ని చూసుకోం, దేవుని కొరకు చేస్తున్న పనిని చూసేసి సంతృప్తి పడిపోతూ ఉంటాం. దేవుని పని చేస్తాను కాబట్టి దేవుడు నన్ను కాపాడేస్తాడు, నన్ను క్షమించేస్తాడు, నన్ను తప్పించేస్తాడు, దేవుడు నాకు పరలోకం ఇచ్చేస్తాడు, ఎందుకంటే దేవుని పనిలో ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటాం మనం. నో, అది తప్పు. ఆ ఆలోచన తప్పు, ఆ భావన తప్పు. దేవుని పని చేస్తే పరలోకం వెళ్ళిపోము, తెలుసుకోవాలి. పాపం చేస్తూ దేవుని పని చేస్తే మనం పరలోకానికి అర్హులము కాము. దోషపూరితమైన చర్యలు విడిచిపెట్టి నిర్దోషిగా మారి అప్పుడు దైవ కార్యాలు జరిగిస్తే మనకు లభించేది పరలోకం.